హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నిన్న పొద్దున అనమాట, శనివారం నిన్న పొద్దున తీసాను. ఇంకా మంచిగా మార్నింగ్ లాగండి, ఇంకా వంట చేసేది కూడా చూపించేసాను అనమాట. సింపుల్గా ఉంటాయి నా పనులు అయితే మటుకు. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఈ మాట చెప్తున్నాను అనమాట. ఇంకా నేనైతే మటుకు పొద్దున్నే లేచి, ఇంకా శనివారం అంటే ఇంక తెలిసిందేనమాట, ఇంకా పొద్దున్నే లేచి ఇల్లులో ఎన్ని తుడిచేసుకోవాలన్నమాట. ఇంకా శుక్రవారం ఎలాగో తుడవను, ఇంకా శనివారం అయితే ఖచ్చితంగా ఇల్లులు తుడిచి, పొయ్యి తుడిచి, ఇంకా ముగ్గు పెట్టేసుకొని, ఇంకా గుమ్మం తుడిచి, గుమ్మం దగ్గర కూడా అదే వాకిల దగ్గర కూడా ముగ్గు పెట్టేసుకొని వచ్చేసి, ఇంకా స్నానానికి నీళ్లు పెట్టుకొని, ఇంకా స్నానం చేసి, ఇంకా టిఫిన్కి కావాల్సినవన్నీ రెడీ చేసి పెడతానమాట. ముందైతే మటుకు నిన్నైతే మటుకు లంచ్ బాక్స్ చేసేది లేదండి, ఎందుకంటే మా వారు నైట్ డ్యూటీలో ఉన్నారనమాట. వచ్చేసారు ఇంటికి, ఇంక పొద్దున్నే వచ్చేస్తారు. ఇంక నేను వంట అయితే ఏమీ లేదు, ఇంకా టిఫిన్ అన్నీ రెడీ చేసి ఇంకా పూజ దగ్గరికి వెళ్ళానంటే ఇంకా హడావిడి లేకుండా ఉంటుందని చెప్పి ఫస్ట్ టమాటా పచ్చడి అయితే వేసానండి. టమాటా పచ్చడి ఎందుకు వేసానంటే ఇంకా పచ్చడికి ఇంకా చట్నీకి రెండింటికి మనకు వస్తుంది. ఇంతకీ టిఫిన్ ఏందక్క అంటారా? టిఫిన్ వచ్చేసి పెసర దోశ అండి. పెసర దోశ కోసం పెసలో బియ్యము రాత్రే నానబెట్టానమాట, కడిగేసి నానబెట్టేశాను. ఇంకా అవన్నమాట, ఇంకా అది కూడా మిక్సీ పట్టించేసేసి ఇదైతే మటుకు టమాటా పచ్చడికి ఇంకా ఉడకబెట్టేసాను అనమాట. ఎండుమిరపకాయలు, ఇంకా టమాటాలు, చింతపండు ఉడకబెట్టేసి, ఇంకా తెల్లగడ్డలు, కొత్తిమీర, కొంచెం పచ్చి జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ అయితే పట్టించేసి ఇంకా తిరగమాత అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకా నాకైతే మటుకు 4 రోజుల నుంచి పచ్చడి చేస్తే బాగుండు అని ఆలోచిస్తాను ఉన్నాను. అయినా ఈరోజు ఈ టిఫిన్ వేసేస్తే దీనిలోకి పచ్చడికి ఉంటుంది, చట్నీకి ఉంటుంది, ఇంకా పచ్చడి అన్నంలోకి ఉంటుందని ఆలోచన చేశాను. ఈ ఎండలకు పచ్చళ్ళు అట్లాంటివి చేయాలంటే భయం వేస్తుందండి. ఇంకా తినేస్తాం కదా, ఇంక బాగుందంటే నేనైతే మటుకు ఖచ్చితంగా 3 పూటలైన మటుకు అదే తినేస్తాను. ఇంకప్పుడైతే మటుకు ఇంకా ఖచ్చితంగా ఇంకా ఈ ఎండకి ఎలా ఉంటుంది, కడుపులో మంట రేగిద్దనమాట. ఇంకా అందుకని చెప్పి ఇంకా చేయడం మానేశాను. ఈ మధ్యకాలం నెల పైన అయిపోయిందనమాట నేను ఈ పచ్చళ్ళు చేసేసి. ఊరగాయ చేసినప్పటి నుంచి ఇంకా పచ్చడి చేయడమే మానేశాను. ఇంకా సరేనని చెప్పి ఈరోజు మంచిగా పచ్చడి చేశాను. దాన్ని చూస్తుంటేనే నోరూరుతుందనమాట. ఇంకా దాన్ని కూడా తిరగమాత పెట్టేస్తే ఒక 2 రోజులన్నా స్మెల్ రాకుండా ఉంటుంది. అందుకని చెప్పి తిరగమాత పెడదామని చెప్పి ఇంకా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసేసి చక్కగా పట్టేస్తానమాట తిరగమాత. ఇంక ఇక్కడ చూసారు కదండి, పిండి అయితే వేసి దీంట్లో కొంచెం వంట సోడా, అదే తినే సోడా, ఉప్పు వేసేసి కలిపి పక్కన పెట్టినాను. అలా ముందే వేసి పెట్టుకుంటే ఇంకా పిండి అనేది మంచిగా ఒదిగిద్ది కదా, దోశలు బాగా వస్తాయి అనమాట. అందుకే ముందు వేసేసినాను. ఇంకా పాలు కూడా పెట్టేశాను ఒక పొయ్యి మీద. ఇంకా అన్ని టిఫిన్కి సంబంధించినవి అన్నీ రెడీ చేసేసాను అనమాట. ఇంక ఇలాగైతే ఉడికిచ్చానండి పచ్చడిని అయితే మటుకు. అసలు మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇంకా అదొక గిన్నెలోకి తీసి పెట్టేశాను. ఏదైనా కూడానండి ఫ్రిడ్జ్లోకి సరిపడా గిన్నెలో తీసి పెడతానమాట. కొంచెం మిగిలినా కూడా ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేటట్టు ఉండేటట్టు మళ్ళీ ఇంకొక గిన్నె పడకుండా పొద్దున్నే ఒక గిన్నెల స్టాండ్ నిండుగా కడిగానండి. గిన్నెలు అయితే మటుకు అసలుకి ఇంకా తీస్తుంటే పడిపోతున్నాయి అనమాట. ఒక్కొక్కసారి అంటే అర్థం కాదు, ఇంకా గిన్నెలు, స్పూన్లు, గెంటెలు మొత్తం కూడా ఇంకొస్తానే ఉంటాయి. ఇంక మా లడ్డుగాడు పొద్దున్నే లేచి ఇంక ఫోన్ చూస్తున్నాడని అరుస్తున్నాడనమాట. నేనైతే అక్కడైతే మటుకు ఇంకా దేవుడి దగ్గర దీపారాధన చేసేసి ఇంకా టిఫిన్ అయితే వేస్తున్నానమాట. లేచినోడు ఫోన్ చూడకుండా లేచి బ్రష్ చేసి ఇంకేదన్నా ఇప్పించుకోవచ్చు కదరా అని చెప్పి ఇంకా అరుస్తున్నానమాట. అయినా కూడా ఈ సెలవుల్లో ఇంకా ఫోను, టీవీ మోగిపోయిద్ది కదండి. మా ఇంట్లో అయితే మటుకు ఇంకా అరవంగా ఆపుతాడనమాట మా లడ్డుగాడైతే మటుకు. భలే అలవాటైపోతుందండి ఈ రోజుల్లో అయితే మటుకు ఫోన్ చూస్తే కళ్ళ కింద నల్లగా అయిపోతుందని చెప్తున్నా కూడా ఇంకా నన్ను పనిలో బంధించి చేస్తూ ఉన్నాడు. వీడితో అలా కాదని చెప్పి ఇంక ఫోన్లు దాచిపెట్టి ఇంకా మధ్యాహ్నం ఖచ్చితంగా 1:30 ఆ టైం కల్లా పడుకోబెట్టేస్తున్నాను. ఇంక ఎలాగోలా పడుకున్నానన్న గమ్ముగా పడుకుంటే ఇంకా టీవీ దాని గురించి మర్చిపోతాడు కదని చెప్పి ఇంకా 5:30 ఎండజావనైతే ఇంకా చక్కగా పడుకుంటున్నాడు అనమాట. ఇంకా అలా అయితే చేస్తున్నాను. ఇంక లేయగానే ఇంకా కాసేపు 7, 8 దాకా ఇంకా ఆటల్లో పడిపోతున్నాడు అనమాట. ఇంకా దాంతో మర్చిపోతున్నాడు. ఇంకా స్నానం చేసి అదిగో ఇదిగో అనే లోపల
ఇంకా సరిపోతుంది కదా, ఇంకా టీవీ పెట్టుకొని ఇంకేదన్నా తినేసి కాసేపు టీవీ చూసి మళ్ళీ పడుకుంటాడు. ఇంకా అలా ఉంటుంది. ఈ సమ్మర్ హాలిడేస్లో కొంచెం సమ్మర్ క్యాంప్ అన్నా స్టార్ట్ చేశారనుకోండి స్కూల్ వాళ్ళు, ఇంకా ఏదో ఒక యాక్టివిటీ రోజుకొకటి పంపిస్తూ ఉంటారనమాట. ఇంకా దాని చేయని సరిపోయేది. ఇంకొక 1 వీక్ అండి, ఈ లోపల ఇంకా అయ్యగారు ఆటలు సాగుతానే ఉంటాయన్నమాట. ఇంక ఇలాగైతే దోశలు అయితే భలే వస్తున్నాయండి. నేను చెప్పాను కదా, కొంచెం పిండి మనం దోశలు వేసేదానికి ముందరే కొంచెం 1 గంట అరగంట ముందర వేసి ఉప్పు సోడా కలిపి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా చక్కగా అసలుకి అంటుకోకుండా లేసి వస్తున్నాయన్నమాట. ఇది కూడా నేను ఫస్ట్ నుంచి అలవాట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా లడ్డుగాడి చెప్పినాడు అనమాట, ఒకరోజు పెసర దోశలు పెసరట్లు తెచ్చుకుంటున్నారు మా ఫ్రెండ్స్ అని. ఇంక సరే ట్రై చేద్దాం, మనం కూడా పోయేదే ఉంది, వస్తే వచ్చినట్టు, ఇంక లేకుంటే ఇంకోసారి ట్రై చేస్తాం అన్నట్టయితే చేసినాను అనమాట. సరే బాగా వస్తున్నాయి అని చెప్పి ఇంక ఇలా స్టార్ట్ చేస్తాను. ఎప్పుడన్నా అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు ఇంకేసేస్తూ ఉంటాను. రాత్రి ఎందుకో గుర్తొచ్చింది నాకు, చాలా రోజులైంది కదా పెసర దోశలు తిని, సరే వేద్దాం, పెసలు కూడా మంచిది కదా ఈ ఎండకి అని చెప్పి వేసేసినాను అనమాట. ఇంకా అలా టిఫిన్ అయితే అయ్యిందండి. టిఫిన్ సంగతి ఏదేమైనా వంట అయితే మటుకు చేయాలి కదా. టిఫిన్ అవ్వగానే మళ్ళీ ఒక 10-15 నిమిషాలకి మళ్ళీ వంట దగ్గరికి వచ్చి వంట ఏం చేయాలి, అది చేయాలనా ఇది చేయాలనా అని చెప్పి మైండ్లో రన్ అవుతానే ఉంటుంది కదా, మిషన్ రన్ అయినట్టు. ఆ పని అంతా అయ్యే వరకైనా మళ్ళీ ఇంకొక దాని గురించి మళ్ళీ మైండ్లో ఇంకొక ఆలోచన అనమాట, తర్వాత ఏం చేయాలని. దీంతోనే సరిపోతూ ఉంటుంది రోజు మొత్తం కూడాను. అలాగే బీరకాయ కూర చేద్దామని చెప్పి ఇంకా బీరకాయ పప్పు పెట్టేశాను. అదే శనివారం కదండి, ఇంకా పప్పు ఉంది, పచ్చడి ఉంది, ఇంక పప్పు చేసేస్తే ఇంక వడియాలు చేసేస్తే చక్కగా తినేసేయచ్చు అని చెప్పి ఇంకెలా చేసినాను అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, కొబ్బరి నీళ్ళు టెంకాయ ఎన్ని తాగినా ఈ ఎండకు మాత్రము వేడంటే వేడిగా లేదండి అసలు, మామూలుగాను ఉడకలు పెట్టేస్తున్నాయి, చెమటలు గారిపోతున్నాయి, ఇంక చిరాకు అయిపోతుంది అనమాట. మా లడ్డుగాడు సబ్జా గింజలు కూడా నానబెడుతున్నాడు. ఇంకా సాయంత్రం పుచ్చకాయతోటే షర్బత్లాగా చేసుకుందాం మమ్మీ అని చెప్తున్నాడు అనమాట. సరేరా నువ్వు చెప్తే నేను దానికి సైరా అని చెప్పి ఇంక సరే నానబెట్టంటే ఇంకా నానబెడుతున్నాడు అనమాట. ఇట్లాంటి పనులు భలే చేస్తాడండి మా లడ్డుగాడైతే మటుకు. తాగే వాటి గురించి, తినే వాటి గురించి ఈ టైంకి చేయాలి మమ్మీ, తర్వాత రేపు అది చేయాలి మమ్మీ అని చెప్తా ఉంటాడు. సర్లే పోనీలే, వాడి సరదా నేను ఎందుకు కాదనాలని, సరే చేస్తాలేరా చెయ్యరా అంటాను. ఇంక ఇలాగైతే ఉందండి. ఇంకా కూర అయితే తిరగమాత పెడదామని చెప్పి ఇంక మెదిపేశాను. ఇంకా వడియాలు కూడా వేపిస్తున్నాను అనమాట. ఈ వడియాలు అయితే డీమార్ట్లో కొనుక్కొచ్చుకున్నాయండి, మనం ఇళ్ళకాడ పెడతారు కదా, సేమ్ అలాగే ఉన్నాయన్నమాట. మంచిగా పొంగుతున్నాయి, తెల్లగా సగ్గు బియ్యం వడియాలు కాగా కొంచెం అలాగే ఉన్నాయి. నాకైతే మటుకు సగ్గు బియ్యం వడియాలే అనుకుంటున్నాను. ఇంక ఇలాగైతే వడియాలు అయితే వేపించేసాను. అన్నం అయితే వంచేసానండి. ఈ ఎండకి అన్నం ఎంత త్వరగా వంచినా తినేటప్పుడు కూడా ఇంకా వేడిగానే ఉంటుందండి, అది చల్లబడట్లేదన్నమాట. అంత ఎండగాస్తుందని అర్థం అవుతుంది. ఇంకా అలాగైతే ఉందన్నమాట. ఒకరికేమో చల్లంగా కావాలి, ఒకరికేమో వేడి కావాలి అన్నం అయితే మటుకు. మా లడ్డుగాడికి బాగా అలవాటు చేసేసినానండి. ఇంక స్కూల్ టైంలో ఇంక మధ్యాహ్నం చల్లగా ఉంటుందని చెప్పి ఎగ్ రైసులు, ఆలూ రైసులు ఇవన్నీ కూడా చేసి పెట్టి పంపిస్తా, క్యారెట్ రైస్ అలాగా. ఇంకా బాగా అలవాటు అయిపోయింది. వాడు వేడిగా ఉంటేనే తింటున్నాడు అనమాట. ఇంకా మా ఆయనకి ఏమో వేడిగా ఉంటే అస్సలు నచ్చదు, చల్లగా ఉండాలి, ఈ ఎండకి ఈ సెక్కి ఈ వేడాడు తినాలని ఆయన అంటాడు. ఇంకా ఇద్దరు అక్కడ వాదన పడిపోయింది అనమాట. చల్లగా ఉంటే ఎట తినాలి డాడీ అని వాడు, వేడిగా ఉంటే ఎట తినాలిరా అన్నము ఇంకా వేడిగానని ఆయన. ఇద్దరు ఒకరికొకరు వాదన పెట్టుకుంటా ఉన్నారు. ఇంకా నేనైతే మటుకు పక్కన ఏమి వినరానట్టు కాసేపు గమ్ముగా కూర్చున్నాను అనమాట. ఏం చెప్పాలి, ఒకరికి చెప్తే ఒకరికి కోపము, నువ్వు అట్టే మాట్లాడతావు అంటారు. ఇంకా నేనేం చెప్పాలి, నాకేం అర్థం కాదనమాట. ఒక్కొక్కసారి నేను ఇద్దరికి సపోర్ట్ చేయను, నేను గమ్ముగా ఉంటాను, నేనే సపోర్ట్ చేసుకుంటాను అంటాను. ఇంకా అలాంటప్పుడు ఇంకా గమ్ముగా అయిపోతారనమాట. ఇంకా రేపటి నుంచి చల్లగానే ఉండేటట్టు చూస్తాలే అని అంటాను. ఇంకా అట్టుంటుంది అనమాట. ఇంక ఇలాగైతే మధ్యాహ్నం భోజనం అయితే పెట్టేస్తున్నానండి. పచ్చడి ఉంది, టమాటా పచ్చడి కమ్మగా ఉందండి. పచ్చడి అయితే మటుకు నిజం చెప్తున్నాను, ఎందుకంటే మనం కొంచెం చేసుకున్నా ఎప్పుడన్నా కూడా ఆ టేస్ట్ అనేది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. 2 ముద్దలు మంచిగా తిన్నా ఇంకా చాలు. ఏదో బిర్యానీలు ఇంక చికెన్లు వీటితో పోడ్లిస్తే ఈ పప్పు పచ్చడి మజ్జిగ ఇలాంటి అన్నం అయితే భలే ఉంటుందండి. నాకైతే మటుకు మంచిగా అనిపిస్తుంది. వీడియోలు అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే